13.7 అడుగుల మేర వరద నీరు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిలిచిపోయినటువంటి పరిస్థితి. బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లు కూడా ఎత్తివేశారు. దాదాపు 5,70,000 క్యూసెక్ల వరద నీటిని మొత్తం సన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే కృష్ణమ్మ పరవళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ గమనించవచ్చు. మొత్తం 70 గేట్ల నుంచి కూడా మొత్తం వచ్చినటువంటి వరద నీరుని వచ్చినట్టుగానే సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సాయంత్రానికల్లా ఇది దాదాపు 6 లక్షల క్యూసెక్లకు చేరుద్దని అంచనా ఉంది. దీంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా వరద నీటిని వదిలినటువంటి నేపథ్యంలో వరద నీరు కృష్ణా నదికి తాగుతా ఉంది. కృష్ణా నదిలో చాలా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం నీటి అల్లలు ఈ విధంగా పొంగి ప్రవహిస్తున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం 70 గేట్ల నుంచి కూడా వచ్చినటువంటి వరద నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.